Today's video session discussing about the operating system Windows. In Windows, already some of the applications we completed in previous video session. Today, in control panel, discussing about the taskbar and some of the applications. Okay, ఇప్పుడు దీంట్లో మనకి టాస్క్ బార్ అనేది డెస్క్టాప్కి బాటంలో అంటే స్క్రీన్కి బాటంలో ఉండే ది బార్ని టాస్క్ బార్. ఓకే, ఇప్పుడు ఈ టాస్క్ బార్ మీద జనరల్గా మనకి ఏదైనా టాస్క్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఈ బార్ మీద వస్తుంది. ఇప్పుడు ఈ టాస్క్ బార్ యాక్చువల్గా ఏంటంటే మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మీద దీన్ని డ్రాగ్ చేసి మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ మీరు డ్రాగ్ చేస్తే ఇదిగోండి సైకిల్ తీసుకుందాం. అదే ఇప్పుడు మీకు సైడ్ కావాలంటే ఇదిగోండి సైడ్. ఓకే, అంటే మీకు ఇక్కడ ఏ డైరెక్షన్లో కావాలంటే మీరు ఆ సైడ్ అంటే ఇక్కడ మనకి మొత్తం ఎన్ని సైజ్ 4 సైజ్ కాబట్టి 4 సైజ్లో మీరు ఎక్కడైనా ప్లేస్. ఇప్పుడు దానికి రిలేటెడ్ ఆప్షన్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. దానికి టాస్క్ బార్ అండ్ స్టార్ట్. దీనిలో ఫస్ట్ ఆప్షన్ లాక్ ద టాస్క్ బార్. అంటే ఇక మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే టాస్క్ బార్ లాక్ అవుతుంది. అంటే దీన్ని మీరు టాప్ లెఫ్ట్ అలా ఇప్పుడు మనం డ్రాగ్ చేసి డిఫరెంట్ సైజ్ మనం పెట్టినట్టుగా పెట్టాలి. ఇది మనకి లాక్ ద టాస్క్ బార్. ఓకే, అంటే టాస్క్ బార్ని లాక్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. అన్సెలెక్ట్లో అంటే అన్సెలెక్ట్లో ఉంది కాబట్టి మీకు ఎటువైనా మూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఆటో హైడ్ ద టాస్క్. ఆటో హైడ్ వచ్చి ఇప్పుడు మీకు మామూలుగా చూడండి ఈ టాస్క్ బార్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఆటో హైడ్ కానీ ఇస్తే అప్లై మీకు చూడండి టాస్క్ బార్ కిందకి వెళ్ళిపోవాలి. ఓకే, అంటే మీకు అది రిమూవ్ అవ్వదు. మీరు మౌస్ పాయింట్ని పైకి తీసుకెళ్ళినప్పుడు హైడ్ అవుద్ది. ఇప్పుడు మీరు ఇక్కడ కిందకి తీసుకొస్తే మళ్ళీ వస్తుంది. ఇది ఇక్కడ మనకి ఆటో హైడ్ టాస్క్ బార్. ఓకే, ఇప్పుడు మామూలుగా వచ్చారంటే అన్సెలెక్ట్ చేసి అప్లై ఇచ్చింది. నెక్స్ట్ యూజ్ స్మాల్ ఐకాన్స్. యూజ్ స్మాల్ ఐకాన్స్ వచ్చి మీకు టాస్క్ బార్ మీద ఇప్పుడు అప్లై అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఐకాన్స్ స్మాల్గా. ఓకే, ఇది మళ్ళీ మామూలుగా కావాలంటే అన్సెలెక్ట్ చేసి మళ్ళీ అప్లై ఇచ్చింది. ఈ టాస్క్ బార్ అప్లై. నెక్స్ట్ టాస్క్ బార్ లొకేషన్ ఆఫ్ స్క్రీన్ వచ్చి ఇప్పుడు మీకు డ్రాగ్ చేసి మనకు కావాల్సిన సైడ్కి మనం మూవ్ చేస్తాం. అలా కావాలంటే ఇప్పుడు మీరు ఈ విండోకి అంటే టాస్క్ బార్ మెనూలో కానీ వస్తే మీరు ఇక్కడ ఏపీ సైడ్ కావాలి. ఇప్పుడు చూడండి 4 సైజ్ వచ్చింది. అందులో బై డిఫాల్ట్ ఏంటి మనకి బాటమ్ సెలెక్ట్లో ఉంది కాబట్టి బాటమ్. మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మీద దాన్ని ప్లేస్. నెక్స్ట్ టాస్క్ బార్ బటన్స్. ఇప్పుడు టాస్క్ బార్ బటన్స్ వచ్చేసరికి మనకి ఇవి ఉన్నాయి కదా. ఈ టాస్క్ బార్ బటన్స్ ఆల్వేస్ కంబైన్ హైడ్ లేదు. ఓకే, కంబైన్ వెన్ టాస్క్ బార్ ఈస్ ఫుల్. అంటే ఇప్పుడు మామూలుగా అయితే మీకు ఏమవుతుందంటే విడివిడిగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఫుల్ అవుతుందో అప్పుడు కంబైన్. నెవర్ కంబైన్. మీరు ఎన్ని పెట్టినా ఏమవుతుంది మీకు కంబైన్. ఇది మనకి దీంట్లో ఈ ఆప్షన్. ఓకే, ఇది టాస్క్ బార్లో మనం ఇచ్చే ఆప్షన్. నెక్స్ట్ అదేవిధంగా మీకు స్టార్ట్ మెనూ వచ్చేసరికి స్టార్ట్ మెనూలో ఇదిగోండి పవర్ బటన్ యాక్షన్. అంటే ఇక్కడ మీకు పవర్ బటన్ ఉంది కదా, మీరు పవర్ బటన్ దాన్ని ప్రెస్ చేస్తే మీకు షట్ డౌన్ అవుతుంది. ఓకే, ఇది టాస్క్ బార్ స్టార్ట్ మెనూ ఆప్షన్. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకో యూస్ఫుల్ ఆప్షన్ ఏంటంటే యూజర్ అకౌంట్. యూజర్ అకౌంట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు విండోస్లోకి రావడానికి జనరల్గా మీకు విండోస్ ఆన్ చేయగానే ఏమవుతుంది మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అదే మీకు విండోస్ 10లో అయితే ఏంటంటే మీకు ఫస్ట్ ఒక యూజర్ అడుగుతుంది. మీరు ఆ యూజర్ని సెలెక్ట్ చేసి మీరు పాస్వర్డ్ ఇస్తేనే దాంట్లోకి ఎంటర్. ఈ విధంగా ఎంతమంది అయితే ఈ కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నారు ఎవరి డెస్క్టాప్ వాళ్ళకి సపరేట్గా కానీ క్రియేట్ చేసుకోవాలంటే దానికి యూజర్. ఓకే, అంటే అవుట్ సైడర్స్ కంప్యూటర్ యూజ్ చేయకుండా
మనం కొంత రిస్ట్రిక్షన్ చేయాలనుకుంటే దానికి ఈ యూజర్ అకౌంట్స్ కదా. ఓకేనా? ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేసినారు అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా ఆన్ అయిపోతే ఎంటర్ అయిపోతే ఏమవుతుంది, తను ఏదైనా చేయడానికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా అంటే అవుట్ సైడర్స్కి సమ్ రిస్ట్రిక్షన్. అంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ నేను యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు వేరే వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. యూజ్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. అంటే మనం విండోస్ వర్క్ చేయాలి అనుకుంటే మీరు అక్కడ పాస్వర్డ్ ఇస్తేనే మీకు విండోస్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కొంత సెక్యూరిటీ అనేది మనం ఇస్తాం. అంటే వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు ఇంకా దాంట్లో ఉన్న డ్రైవ్స్ కానీ ఇవన్నీ మీరు యాక్సెస్ చేస్తారు. ఎంటర్ కావడానికి రిస్ట్రిక్షన్. ఓకే, అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. అడ్మిన్, యూజర్ అని చెప్పేసి. అడ్మిన్కి ఏంటంటే ఫుల్ రైట్స్ అంటే అతను ఏదైనా చేయొచ్చు. అంటే ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, నెక్స్ట్ దాంట్లో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని అడ్మిన్ కి. అదే యూజర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫెసిలిటీస్ ఓన్లీ ఎంటర్ అయ్యి సాఫ్ట్వేర్ అంటే అప్లికేషన్స్ ఏదైనా ఉంటే వాటిని ఓపెన్ చేస్తే. ఓకే, అంటే ఇప్పుడు ఈ యూజర్ని క్రియేట్ చేయాలంటే దానికి ఏం చేస్తారంటే యూజర్ అకౌంట్స్ వచ్చేది జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ఆప్షన్స్. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మీకు ఇవ్వండి హోమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు వేరే అకౌంట్ క్రియేట్ చేయాలనుకోండి, వేరే అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే దానికి మేనేజ్ అనదర్ అకౌంట్. ఇప్పుడు మీరు క్లిక్ చేయగానే ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ అకౌంట్స్లో వచ్చింది. జనరల్గా మీకు ఈ రెండు ఉంటాయి, గెస్ట్ ఒకటి, హోమ్ అనేది. ఇప్పుడు నాకు దీంట్లో వేరే అకౌంట్ క్రియేట్. ఓకే, ఇప్పుడు వేరే అకౌంట్ క్రియేట్ చేయడానికి దానికి ఏం చేస్తానంటే క్రియేట్ ఏ న్యూ అకౌంట్. దేనికి క్లిక్ చేయగానే న్యూ అకౌంట్ నేమ్ అని. ఇప్పుడు నేను ఇక్కడ న్యూ అకౌంట్ నేమ్ సపోజ్ వైజాగ్ అని చెప్పేసి. ఓకే, అంటే నేను క్రియేట్ చేసే అకౌంట్ యొక్క నేమ్ వైజాగ్ అని. ఇప్పుడు అది ఎలా కావాలి, స్టాండర్డ్ యూజర్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ యూజర్ అనుకోండి. ఇప్పుడు స్టాండర్డ్ యూజర్ అయినప్పుడు మనకున్న పర్మిషన్స్ ఏంటి? స్టాండర్డ్ అకౌంట్ యూజర్స్ కెన్ బి మోస్ట్ సాఫ్ట్వేర్ change system settings that do not affect other users or security of the computer. అదే అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే టోటల్ సెట్టింగ్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చేసి నెక్స్ట్ క్రియేట్ అకౌంట్. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడ ఇవ్వండి వైజాగ్ అనే నేమ్తో మీకు అకౌంట్ క్రియేట్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ పాస్వర్డ్. సపోజ్ మీకు అకౌంట్ నేమ్ మీకు బాగా వేరే నేమ్ చేంజ్ చేయాలి. మీరు అకౌంట్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ ద అకౌంట్ నేమ్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనం పాస్వర్డ్ పెట్టాలి. ఇప్పుడు మీరు పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ పెట్టాలి, క్రియేట్ ఏ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చేంజ్ ద పిక్చర్. ఇప్పుడు దీని మీద ఇక్కడ పిక్చర్ ఉంది. ఇప్పుడు మీకు ఆ పిక్చర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ద పిక్చర్ అనగానే డిఫరెంట్ పిక్చర్. మీకు ఏ పిక్చర్ కావాలి, ఇప్పుడు దీంట్లో ఉన్న పిక్చర్ని సెలెక్ట్. ఓకే, పిక్చర్ని చూస్ చేసుకుని ఇక్కడ చేంజ్ పిక్చర్ సెలెక్ట్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ప్యానల్ కంట్రోల్ అంటే మీకు ఈ పర్మిషన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ చేంజ్ ద అకౌంట్ టైప్. అంటే ఇప్పుడు అకౌంట్ టైప్ అంటే మనం ఏమి ఇచ్చాం, అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు నాకు అలా అడ్మినిస్ట్రేటర్ కాకుండా రైట్స్ యూజర్ పర్మిషన్స్. అంటే ఇప్పుడు ఏం చేస్తారు స్టాండర్డ్. ఇప్పుడు మీరు చేంజ్ ద అకౌంట్ టైప్ అని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ నుంచి స్టాండర్డ్ యూజర్లోకి మారుస్తారు. నెక్స్ట్
డిలీట్ అకౌంట్. సపోజ్ ఇప్పుడు ఈ అకౌంట్ అక్కడ తీసేయాలి. తీసేయాలంటే ఏం చేస్తారు? డిలీట్. ఇంకో అకౌంట్ క్రియేట్ చేయాలి మేనేజర్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ అకౌంట్ అని చెప్పేసి దీన్ని డిలీట్. ఓకే, డిలీట్ అకౌంట్ అంటే ఆ అకౌంట్లో ఏవైతే ఉంటాయో ఆ మొత్తం రిమూవ్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ యూజర్ అకౌంట్స్ యొక్క. ఓకేనా, నెక్స్ట్ ఓకే, ఇది మనకి దీంట్లో జనరల్గా మనం విండోస్లో సెట్టింగ్స్ అంటే సిస్టమ్కి రిలేటెడ్ సమ్ సెట్టింగ్స్ మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే దానికి మనం యూజ్ చేసి ఈ టూల్. ఓకే, కంట్రోల్. నెక్స్ట్ దీని తర్వాత జనరల్గా ఏంటంటే మనకి ఇప్పుడు పెయింట్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు పెయింట్ యూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా సమ్ డ్రాయింగ్స్ కానీ ఇలాంటి ఏవైనా కావాలంటే మీరు ఇక్కడ డ్రాయింగ్స్ ఏవైనా డ్రా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఇదిగోండి పెన్సిల్ ఆర్ పెన్. ఇప్పుడు మీరు తీసుకొని మీకు డ్రా, మీరు డ్రాయింగ్ డ్రా చేయగలిగితే మీకు డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఇచ్చేది. ఇప్పుడు మీ షేప్ డ్రా చేయండి. ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడ క్లిక్ చేయడం, ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు డ్రా చేయండి. మీ పిక్చర్ అనేది. ఇప్పుడు దీనిలో మీకు ఏదైనా కలర్ కావాలంటే కలర్ ఫిల్ చేయాలంటే ఫిల్ బటన్. ఓకే, దట్ ఈస్ ఫిల్ విత్ కలర్. ఇప్పుడు ఏ కలర్ కావాలి? సపోజ్ ఇప్పుడు కలర్ని సెలెక్ట్ చేసి నేను మీకు ఆ కలర్. ఇప్పుడు ఇక్కడ ఇంకో కలర్ కావాలనుకోండి, ఏ కలర్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇది ఫిల్ కలర్. సపోజ్ ఇప్పుడు మీరు డ్రా చేసిన దాన్ని క్రియేట్ చేయాలంటే అరేంజ్. నెక్స్ట్ ఇంక్ పిల్లర్ అంటే ఇది వచ్చి మీకు ఏంటంటే ఇప్పుడు నాకు ఇదే కలర్తో ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ఏం చేస్తారు? దీన్ని క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత అంటే ఇంక పిల్లర్ సార్. ఇప్పుడు మనం జనరల్గా ఇంక పిల్లర్ దేనికి ఉపయోగిస్తాం? ఒక దాంట్లో ఉన్న ఇంక్ తీసుకుని దాన్ని ఇంకో దాంట్లో మనం సెలెక్ట్ చేయాలంటే ఇంక పిల్లర్తో సెలెక్ట్ చేయాలి. సేమ్ అదే టైప్. ఇప్పుడు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మేము ఏం చేస్తారు? ఫిల్తో ఈ ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు నాకు ఇది కూడా సేమ్ ఇదే కలర్ కావాలి. ఓకే, ఇంక పిల్లర్ సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే అదంతా ఫిల్అప్. ఇది ఇంక్. నెక్స్ట్ మీకు దీన్ని వ్యూ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలనుకుంటే వ్యూ. ఓకే, ఇప్పుడు మీకు అరేంజర్ ఇవ్వండి, అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు దీంట్లో బ్రష్ షేప్స్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రష్. అంటే ఇప్పుడు డ్రా చేసే వాళ్ళు ఈ పిక్చర్స్ అయ్యి వాళ్ళకి ఏంటి డిఫరెంట్ షేప్స్ బ్రషెస్ కావాలి. ఓకే, దానికి ఏం చేస్తారంటే బ్రషెస్లోకి వెళ్ళి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే డిఫరెంట్ షేప్స్ మీకు ఏంటంటే ఏ బ్రష్ అయితే కావాలో ఆ బ్రష్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే జూమ్ చేయండి. ఇప్పుడు మీరు జూమ్ సెలెక్ట్ చేసి జూమ్ చేయాలంటే అంటే జూమ్ పెద్ద చేయాలంటే లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు చూడండి జూమ్ పెద్దది అవుతుంది. అలాగనే మీకు తగ్గాలనుకోండి జూమ్ రైట్ క్లిక్ చేస్తుంది మీకు చూడండి. అంటే క్లిక్ చేసినప్పుడు మీకు కొంచెం తగ్గుతుంది. ఇది జూమ్. ఓకే, ఇది మనకి జనరల్గా దీంట్లో మనం అంటే యూజ్ చేసే ఈ ఆప్షన్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి దీంట్లో మనం నెక్స్ట్ ఇచ్చేసేది ఏంటంటే ఎక్కువగా నోట్ ప్యాడ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీనికి ఈక్వల్ అంటే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ నోట్ ప్యాడ్ అని చెప్పేసి ఉంటుంది. యాక్సరీస్లోకి వెళ్తే యాక్సరీస్లో మీకు ఇక్కడ ఇదిగా నోట్ ప్యాడ్ ఉంటుంది. నోట్ ప్యాడ్ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ నోట్ ప్యాడ్. ఓకే, అంటే ఇక్కడ మీకు ఈ రెండు అప్లికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒకటే. అంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలనుకోండి
మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా టైప్ చేయాలనుకుంటే జనరల్గా దానికి ఏంటంటే వర్డ్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ కానీ రెండిట్లో ఏదైనా డాక్యుమెంట్ని టైప్ చేయాలి. ఓకే, కాకపోతే వర్డ్ ప్యాడ్లో ఏంటంటే మీరు డెకరేషన్ చేయడానికి మీకు ఆప్షన్స్ ఉంటాయి, నోట్ ప్యాడ్లో మీకు తక్కువ. అంటే ఇక్కడ మీకు వర్డ్ ప్యాడ్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ కొంచెం ఎంఎస్ వర్డ్. ఓకే, ఎంఎస్ వర్డ్లో వర్డ్ ప్యాడ్ని కంపేర్ చేసుకుంటే మనకి ఎంఎస్ వర్డ్లో ఏంటంటే మనకి ఆప్షన్స్ అనేవి ఎక్కువ. మీకు రెండు పర్పస్ అవుతాయి, ఎంఎస్ వర్డ్ ప్యాడ్ రెండు ఒకటే. కాకపోతే వర్డ్ ప్యాడ్లో మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, దీంట్లో తక్కువ ఉంటాయి, అది ఒకటి. నోట్ ప్యాడ్ వర్డ్ ప్యాడ్ ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఈ రెండింటికి సమ్ డిఫరెన్స్. వర్డ్ ప్యాడ్లో ఉన్న ఆప్షన్స్ ఫెసిలిటీస్ మనకి నోట్ ప్యాడ్లో. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం యూజ్ చేసే ఈ ఆప్షన్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ వర్డ్ ఎంఎస్ వర్డ్లో యూజ్ చేస్తాం. అది యూజ్ చేసినప్పుడు దాంట్లో ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఇక్కడ మనం తక్కువ ఉంది, కాబట్టి దీంట్లో ఉన్న ఆప్షన్స్ మొత్తం తెలుసు. కాబట్టి మనం ఎంఎస్ వర్డ్ తీసుకున్నప్పుడు దాని తర్వాత ఇది చూస్తే రెండు మనకి సేమ్ అవుతుంది. నెక్స్ట్ నోట్ ప్యాడ్, దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు నోట్ ప్యాడ్లో మీరు ఇన్ఫర్మేషన్ ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుని టైప్ చేస్తారో అదే ఫాంట్ కంటిన్యూ. మీకు డిఫరెంట్ ఫాంట్స్ ఇక్కడ ఇవ్వడానికి ఒకటే ఫాంట్ మీకు కంటిన్యూషన్. నెక్స్ట్ మీకు నోట్ ప్యాడ్కి ఎంఎస్ వర్డ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు నోట్ ప్యాడ్లో పేజెస్ అనేవి, మీకు నోట్ ప్యాడ్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కంటిన్యూషన్. అదే మీకు వర్డ్ ప్యాడ్లో ఏంటంటే మీకు పేజెస్. అదే మీకు దానికి దీంట్లో తీసుకుంటే మీకు మెయిన్ డిఫరెన్స్ దీని దగ్గర డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు వర్డ్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో మీరు ఇన్ఫర్మేషన్ సేవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్ఫర్మేషన్ కన్వర్షన్ ఇస్తుంది. అంటే మీరు ఎంఎస్ వర్డ్లో కానీ టైప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఎంఎస్ వర్డ్ ఏ ఫార్మాట్ అయితే ఫాలో అవుతుందో ఆ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి స్టోర్. అంటే ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఏంటి అంటే దట్ ఈస్ డాక్యుమెంట్ ఫార్మాట్. అంటే అక్కడ మన ఫైల్ ఏమన్నా డాక్యుమెంట్ ఫైల్, అంటే అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే డాక్యుమెంట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి స్టోర్. అదేవిధంగా మీకు వర్డ్ ప్యాడ్లో ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినప్పుడు మీకు వర్డ్ ప్యాడ్లో టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఆర్టీఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి స్టోర్. అంటే మీకు రిచ్ టెక్స్ట్ ఫార్మాట్. అంటే మీకు ఎంఎస్ వర్డ్ ప్యాడ్లో మీరు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కన్వర్ట్ అయ్యి స్టోర్. కానీ మీరు నోట్ ప్యాడ్లో టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేటప్పుడు, అంటే స్టోర్ చేసేటప్పుడు అంటే దాన్ని సేవ్ చేసేటప్పుడు మీకు నోట్ ప్యాడ్లో కన్వర్షన్. నోట్ ప్యాడ్లో మీరు ఎలాగైతే టైప్ చేస్తారో మీకు యాజ్ ఈజీగా అలానే స్టోర్. ఇక్కడ మీకు నోట్ ప్యాడ్లో ఇన్ఫర్మేషన్ కన్వర్షన్. అందుకనే నోట్ ప్యాడ్లో టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమంటాం మనం టెక్స్ట్ ఫార్మేట్. ఓకే, అంటే మీకు నోట్ ప్యాడ్లో టైప్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు ఏమంటుంది టెక్స్ట్ ఫార్మేట్లో. అదే మీకు నోట్ ప్యాడ్కి ప్రీవియస్గా మనం తీసుకున్న ఈ డాక్యుమెంట్స్కి డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా కావాలంటే మీరు ఇక్కడ టైప్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తా మీకు ఇక్కడ పేజెస్ రైట్ మార్జిన్ ఇది ఉంది. మీకు కంటిన్యూస్కి వెళ్తాం. మీకు ఎప్పుడైతే కంప్లీట్ అంటే నెక్స్ట్ లైన్కి రావాలో ఎంటిటీ ప్రెస్ నెక్స్ట్ లైన్. అంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఇస్తుంది. అంటే మనకి మార్జిన్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ లైన్కి రావడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మనకు కావాలంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ఏంటంటే ఫార్మేట్లో మీకు ఇక్కడ వర్డ్ ర్యాప్ అని చెప్పేసి మీరు ఇది కానీ సెలెక్ట్ చేస్తే అవుతుంది మీకు కంప్లీట్ కాగానే మీకు నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి రైట్ మార్జిన్ దాటిగానే మీకు నెక్స్ట్ లైన్. కానీ ఈ విధంగా మీరు ఎంత టైప్ చేసినా నెక్స్ట్ పేజ్ అలాగే ఉండదు, మీకు కంటిన్యూషన్ మొత్తం ఒకటే పేజీలో పెట్టారు. కాకపోతే మీరు ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసేటప్పుడు మాత్రం మీకు అది డిఫరెంట్గా. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ సపోజ్ ఇప్పుడు ఈ ఫార్మేట్లో ఉంది కదా మొత్తం చూడండి ఒకేలా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫార్మేట్లో ఫాంట్లోకి వెళ్ళి ఓకే ఇప్పుడు మీకు ఏ టైప్ ఫాంట్ కావాలి మీకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేయండి.
సపోజ్ ఇప్పుడు నేను దీంట్లో ఈ ఫార్మాట్ చేస్తాను. ఓకే, క్లిక్ చేయండి. ఏమైంది మీకు? మీరు టైప్ చేసింది మొత్తం మారిపోయింది. మారిపోయింది, మీకు కొంచెం మారలేదు, మొత్తం మారింది. ఇది మనకి ఇక్కడ నోట్ ప్యాడ్లో మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఏమవుతుందంటే మీరు వేరే ఫార్మాట్ మనం చేంజ్ చేసినప్పుడు మీకు డాక్యుమెంట్ మొత్తం మీకు ఆ ఫార్మాట్లో. నెక్స్ట్ ఇవన్నీ మనకి మామూలుగా మనం నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే వర్డ్ వాటిలోకి వెళ్ళినప్పుడు ఈ ఆప్షన్స్ నాకు రిపీట్ అవుతాయి, దానికి మనం ఇక్కడ సపరేట్గా చెప్పాలి. ఓకే, ఇది వర్డ్ ప్యాడ్, నెక్స్ట్ నోట్ ప్యాడ్, ఈ అప్లికేషన్స్ యొక్క యూజెస్. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి, సింపుల్గా మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేటర్లో మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం అంటే మళ్ళీ మనం సపరేట్గా క్యాలిక్యులేటర్ కొనుక్కోవాల్సిన అవసరం. మనకి దీంట్లోనే మనకి క్యాలిక్యులేటర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యాము. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత ఏమన్నా యాక్సిడెంట్స్ చూద్దాం. స్టిక్కీ నోట్స్. స్టిక్కీ నోట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా డెస్క్టాప్ మీద మనం మర్చిపోతాం, అది గుర్తుండాలనుకుంటే ఓకే, స్టిక్కీ మీద మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సపోజ్ టుమారో ఈజ్ హాలిడే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకోటి కావాలనుకోండి మీకు ఇక్కడ ప్లస్ ఇచ్చేస్తాం, న్యూ నోట్, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇప్పుడు వచ్చి సపోజ్ టుమారో టుడే at 5 p.m. meeting. ఓకే, మోర్ దెన్ 1 పెట్టుకోవచ్చు. అదేవిధంగా సపోజ్ at 6 p.m. బోర్డ్ మీటింగ్. ఈ విధంగా మీరు పాయింట్స్ ఎన్నైతే ఉంటాయో పాయింట్స్. ఓకే, ఇది మీరు ఆఫ్ చేస్తే పోదని మీకు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా. ఇప్పుడు మీకు ఇది అయిపోయింది, ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తారు, మీకు తీసేయాలనుకుంటే డిలీట్ క్లిక్ చేయగానే ఆ రిష్యూకి వేస్తారు. ఓకేనా, ఇది స్టిక్కీ నోట్స్ యొక్క. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఇది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో జనరల్గా మనం యూజ్ చేసే ఆప్షన్. నెక్స్ట్ దీని తర్వాత మీకు డ్రైవ్ కానీ అంటే అది ఏదైనా కావచ్చు, కాపీ కానీ లేదా పెన్ డ్రైవ్ కానీ లేకపోతే ఫ్లాష్ మెమరీ అంటే మెమరీ కార్డ్. ఇప్పుడు వీటిలో సమ్ వైరస్ ఎఫెక్ట్ కానీ లేదా సంథింగ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఫార్మేట్ చేస్తే రిమూవ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే అది మనకి ఫిజికల్ డ్యామేజ్ అయితే మాత్రమే గ్యారంటీ లేదు. అలాగనే మీకు లాజికల్ ఎర్రర్స్ ఉన్నప్పుడు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లాజికల్గా వాటిని మనం రెక్టిఫై చేయడానికి ఛాన్సెస్. అంటే ఇలాంటి లాజికల్ ఎర్రర్స్ రెక్టిఫై కావాలంటే దానికి ఏంటంటే మీకు ఆ డివైస్ అంటే పెన్ డ్రైవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని ఫార్మేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అవి రెక్టిఫై కావడానికి ఛాన్సెస్. ఓకే, దానికి ఏం చేస్తారంటే మీరు అంటే ఏ డ్రైవ్ అయితే మీరు ఫార్మేట్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసి దాని మీద రైట్ క్లిక్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి ఫార్మేట్ అని చెప్పి మీరు ఇక్కడ ఫార్మేట్ కానీ ఇస్తే మీకు ఇక్కడ ఇవ్వండి కెపాసిటీ ఎంత, ఫైల్ సిస్టమ్, ఏ ఫైల్ సిస్టమ్, అలొకేషన్ యూనిట్ సైజ్. ఓకే, అంటే ఒక్కొక్క యూనిట్ ఎంత సైజ్ అలొకేట్ అవుతుంది. మీరు ఇక్కడ లేబుల్ నేమ్ కావాలంటే లేబుల్ నేమ్. ఓకే, నెక్స్ట్ క్విక్ ఫార్మేట్ అంటే ఉందంటే మీకు ఫార్మేట్ క్విక్ కావచ్చు, అది తీసేస్తే ఉందంటే దాన్ని డాస్ ఫార్మేట్ అన్నమాట. ఓకే, కొంచెం స్లోగా ఫార్మాట్.
అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్విక్ ఫార్మేట్ కాకుండా డాస్ ఫార్మేట్ ఇవ్వడం అర్థం. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చి స్టార్ట్ అనగానే అవుతుంది మీకు ఫార్మేట్ స్టార్ట్. బట్ మీరు ఫార్మేట్ చేయడానికి బిఫోర్ దాంట్లో ఉన్న ఫైల్స్ కానీ ఏవైనా ఇన్ఫర్మేషన్, అంటే మీరు ఏ డ్రైవ్ని అయితే ఫార్మేట్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు అవసరం ఉందా లేదా అనేది చెప్తారు. ఓకే, ఎందుకంటే మీరు ఫార్మేట్ చేస్తే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం రిమూవ్ అవుతుంది. ఓకే, ఫార్మేట్ చేసిన తర్వాత మళ్ళీ అది మీకు రావాలంటే మాత్రమే రావు. మీరు డిలీట్ చేస్తే ఫైల్ మళ్ళీ రికాల్ చేసుకోవచ్చు, దానికి ఎలానో మన ఇంటి ముందు చెప్పి, కానీ ఫార్మేట్ చేస్తే మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ఫార్మేట్ చేయడానికి బిఫోర్ మీకు అది కావాలా అక్కర్లేదా అనేది డిసైడ్ చేసుకొని నెక్స్ట్ ఫార్మేట్. ఓకే, ఇది మనకి ఒక ఫ్లాపీ కానీ పెన్ డ్రైవ్ కానీ ఏదైనా సరే మనం ఫార్మేట్ చేయాలంటే ఇది డ్రైవ్ మీద రైట్ క్లిక్ వచ్చేయటం, రైట్ క్లిక్ వచ్చేసి ఇక్కడ మీకు ఫార్మేట్ అని కనిపిస్తే మీకు అది ఫార్మేట్. ఓకే, ఇది ఫార్మేట్. ఓకే, దీంతో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్లో జనరల్గా మనం యూజ్ చేసే అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవుతుంది. కాబట్టి దీంట్లో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఈ ఎంఎస్ ఆఫీస్ యొక్క యూజ్ ఏంటి, ఓకే ఎలా యూజ్ చేస్తాం అన్నది నెక్స్ట్ వీడియో సెషన్లో. ఓకే.